ఓం శాంతి 6/2/24 బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మీ వాటిమి గెలుపల చరిత్రను గుర్తు చేసుకోండి. ఇది సుఖ దుఃఖాలాట. ఇందులో 3 వంతులు సుఖము మరియు 1 వంతు దుఃఖము ఉంది. అంతేకాని సుఖ దుఃఖాలు సమానంగా లేవు అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: ఈ అనంతమైన డ్రామాలో ఎంతో అద్భుతమైంది, అది ఎలా? జవాబు: ఈ అనంతమైన డ్రామా ఎంత అద్భుతమైందంటే, ప్రతి క్షణము మొత్తం సృష్టి అంతటిలో ఏదైతే జరుగుతుందో అది మళ్ళీ ఖచ్చితంగా పునరావృతమవుతుంది. ఈ డ్రామా ఒక పేనువలే నడుస్తూనే ఉంటుంది. టిక్ టిక్ అని అంటూ ఉంటుంది. ఒకటి ఇంకొక దానితో కలవదు. కావున్నే దీనిని చాలా అద్భుతమైన డ్రామా అని అంటారు. మనుషుల పాత్రలు ఏవైతే మంచిగా లేక చెడుగా కొనసాగుతున్నాయో అవన్నీ రచింపబడి ఉన్నాయి. ఈ విషయాలను కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ఓం శాంతి. ఓం శాంతి అర్థమును పిల్లలకు వివరించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యారు. నేను ఒక ఆత్మనని ఆత్మ తన పరిచయాన్ని ఇస్తుంది. ఆత్మ స్వధర్మం శాంతి. ఇప్పుడు ఆత్మలందరూ ఇంటికి వెళ్ళే కార్యక్రమం ఉంది. ఈ ఇంటికి వెళ్ళే కార్యక్రమాన్ని ఎవరు తెలియచేస్తారు? తప్పకుండా తండ్రియే తెలియచేస్తారు. ఏ ఆత్మలారా, ఇప్పుడిక పాత ప్రపంచం అంతమవనున్నది. నటులందరూ వచ్చేశారు. ఇంకా కొద్ది ఆత్మలు మాత్రమే మిగిలిన్నారు. ఇప్పటికి అందరూ తిరిగి వెళ్ళాలి అని చెప్తున్నారు బాబా. మళ్ళీ పాత్రలు పునరావృతం చెయ్యాలి అని అంటారు. పిల్లలైన మీరు నిజానికి ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు. మొట్టమొదట సత్యయుగంలోకి వచ్చారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పరాయి రాజ్యంలోకి వచ్చి పడ్డారు. ఇది కేవలం మీ ఆత్మకే తెలుసు, కానీ ఇంకెవ్వరికీ తెలియదు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, మీరు ఒక్క తండ్రి పిల్లలు, మధురాతి మధురమైన పిల్లలతో. ఇప్పుడు బాబా పిల్లలు, ఇప్పుడు మీరు పరాయి రావణ రాజ్యంలోకి వచ్చి పడ్డారు. మీ రాజ్య భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. సత్యయుగంలో మీరు దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు. అది గతించి 5000 సంవత్సరాలు అయ్యింది అని చెప్తున్నారు. అర్ధకల్పం మీరు రాజ్యం చేశారు. ఎందుకంటే మెట్లను తప్పకుండా క్రిందకు కూడా దిగవలసి ఉంటుంది. సత్యయుగం నుండి త్రేతాయుగంలోకి, మళ్ళీ ద్వాపర కలియుగంలోకి రావాలి. ఇది మర్చిపోకండి. మీ వాటిమి గెలుపల చరిత్ర ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసుకోండి అని బాబా చెప్తారు. సత్యయుగంలో తాము సతో ప్రధానంగా ఉండేవారమని, సుఖధామ వాసులుగా ఉండేవారమని, మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ దుఃఖధామంలో జడి భూతావస్థకు వచ్చి చేరుకున్నామని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఆత్మలైన మీకు శ్రీమతం లభిస్తుంది. ఎందుకంటే ఆత్మ మరియు పరమాత్మ ఎంతో కాలం వేరుగా ఉన్నారు. పిల్లలైన మీరు ఎంతో కాలం వేరుగా ఉన్నారు. మొట్టమొదట మీరే దూరం అయ్యారు. మళ్ళీ మీరే సుఖపాత్రను అభినయిస్తూ వచ్చారు. మళ్ళీ మీ నుండి మీ రాజ్యమును లాక్కోవడం జరిగింది. దుఃఖ పాత్రలోకి వచ్చేశారు. ఇప్పుడు పిల్లలైన మీరు మళ్ళీ మీ సుఖశాంతుల రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలి. విశ్వంలో శాంతి ఉండాలని ఆత్మలంటారు. ఈ సమయంలో తమో ప్రధానంగా ఉన్న కారణంగా విశ్వంలో అశాంతి ఉంది. ఇది కూడా
శాంతి మరియు అశాంతి, దుఃఖము మరియు సుఖం యొక్క ఆట. బాబా అంటారు, 5000 సంవత్సరాల క్రితం విశ్వంలో శాంతి ఉండేదని మీకు తెలుసు. మూలవతనము, శాంతిధామము, అక్కడ ఆత్మలు ఉంటాయి కదా. మూలవతనాన్ని ఏమంటారు? శాంతిధామము అని. అక్కడ అశాంతి అన్న మాటే లేదు. సత్యుగంలో విశ్వంలో శాంతి ఉండేది. మళ్ళీ పడిపోతూ పడిపోతూ అశాంతమయంగా అయిపోయింది. ఇప్పుడు మొత్తం విశ్వమంతట్లో శాంతిని కోరుకుంటున్నారు. బ్రహ్మ మహాతత్వంను విశ్వము అని అనరు, దానిని బ్రహ్మాండము అని అంటారు. అక్కడ ఆత్మలైన మీరు నివసిస్తారు అని చెప్తున్నారు బాబా. ఆత్మస్వధర్మం శాంతి. శరీరం నుండి ఆత్మ వేరైపోతే శాంతి ఏర్పడుతుంది. మళ్ళీ ఎప్పుడైతే ఇంకొక శరీరాన్ని తీసుకుంటుందో అప్పుడే కదలికలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు పిల్లలైన మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు? తండ్రి, మీరు శాంతిధామము సుఖధామంలోకి తీసుకువెళ్ళండి అని అంటారు. శాంతి లేక ముక్తిధామంలో సుఖ దుఃఖాల పాత్ర లేదు. సత్యయుగం సుఖధామం, కలియుగం దుఃఖధామం కదా. మరి ఎలా దిగుతారు? అది మెట్ల చిత్రంలో చూపించారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, మీరు మెట్లను దిగుతారు, మళ్ళీ ఒకేసారి ఎక్కుతారు. పావనులుగా అయ్యి పైకెక్కుతారు, మళ్ళీ పతితులుగా అయ్యి దిగుతారు. పావనులుగా అవ్వకుండా పైకెక్కలేరు. కావునే బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని అంటారు. బాబా చెప్తారు కదా, మీరు మొదట పావన శాంతిధామంలోకి వెళ్ళి ఆ తర్వాత సుఖధామంలోకి వస్తారు. మొదట సుఖం ఉంటుంది, ఆ తర్వాత దుఃఖం ఉంటుంది. సుఖము మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. రెండు సమంగా ఉంటే అందులో లాభమేమీ లేదు, అది వ్యర్థమైపోయినట్లే. ఈ డ్రామా ఏదైతే తయారు చేయబడి ఉందో అందులో 3 వంతుల సుఖం ఉంది, మిగిలిన 1 వంతు ఎంతో కొంత దుఃఖం ఉంది. కావుననే దీన్ని సుఖ దుఃఖాల ఆట అని అంటారు. తండ్రినైన నన్ను పిల్లలైన మీరు తప్ప ఇంకెవరూ తెలుసుకోలేరు అని బాబాకు తెలుసు. నేను మీకు నా పరిచయాన్ని ఇచ్చాను మరియు సృష్టి ఆది మధ్యంతరాల పరిచయాన్ని కూడా ఇచ్చాను. మిమ్మల్ని నాస్తికుల నుండి ఆస్తికులుగా తయారు చేశాను. 3 లోకాలను గూర్చి కూడా మీకు తెలుసు. భారతవాసులకు కల్పపు ఆయువును గూర్చి కూడా తెలీదు. బాబా మనల్ని మళ్ళీ చదివిస్తున్నారని ఇప్పుడు మీకే తెలుసు. బాబా గుప్త వేషంలో పరాయి దేశంలోకి వచ్చారు. బాబా కూడా గుప్తమైన వారే కదా. బాబా కూడా గుప్తంగానే వచ్చి పిల్లలకి వారసత్వాన్ని ఇస్తారు. మనుషులకు తమ దేహాన్ని గూర్చి తెలుసు, కానీ ఆత్మను గూర్చి అయితే తెలియదు. ఆత్మ అవినాశి, దేహం వినాశి కదా. ఆత్మ ఎప్పటికీ ఈ అగ్నికి కానీ నీటికి కానీ గాలికి కానీ దేనికి వశం కాదు. ఆత్మను మరియు ఆత్మిక తండ్రిని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడే వారసత్వం లభిస్తుంది. ఈ రావణ రాజ్యంలో మీరు పతితులుగా ఉన్నారు. బాబా చెప్తున్నారు, కావన్నే తండ్రిని పిలుస్తారు. 2 తండ్రులు ఉన్నారు. పరంపిత పరమాత్మయే ఆత్మలందరికీ తండ్రి. సోదరులంతా తండ్రిలేనని కాదు. ఎప్పుడైతే భారతదేశంలో అతి ధర్మగ్లాని జరుగుతుందో సర్వధర్మాల పారలౌకిక తండ్రిని
ఎప్పుడైతే మర్చిపోతారో అప్పుడే తండ్రి వస్తారు. ఇది కూడా ఆటయే. ఏదైతే జరుగుతుందో అదంతా ఒక ఆటగా పునరావృతం అవుతూ ఉంటుంది. ఆత్మలైన మీరు ఎన్నోసార్లు పాత్రను అభినయించేందుకు వస్తారు మరియు వెళ్తారు. ఈ నాటకం అనాదిగా ఒక పేనువలే మెల్లగా నడుస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడూ ఆగిపోదు. టిక్ టిక్ అంటూ తిరుగుతూనే ఉంటుంది. కానీ ఒకటి ఇంకొక దానితో కలవదు. ఇది ఎంత అద్భుతమైన నాటకం! క్షణక్షణం మొత్తం సృష్టి అంతట్లో ఏదైతే జరుగుతుందో అది మళ్ళీ పునరావృతమవుతుంది. ప్రతి ధర్మంలోని ముఖ్య పాత్రధారులు ఎవరైతే ఉంటారో వారిని గూర్చి తెలియచేస్తారు. వారందరూ తమ తమ ధర్మస్థాపన చేస్తారు. వారు రాజధాని స్థాపించరు. ఒక్క పరంపిత పరమాత్మయే ధర్మస్థాపన చేస్తారు. ఆ తర్వాత వారి వెనుక అందరూ రావాల్సి ఉంటుంది. అందరినీ ఎవరు తీసుకుని వెళ్తారు? తండ్రియే. కొందరు చాలా కొద్ది పాత్రనే అభినయిస్తారు మరియు వెళ్ళిపోతారు. జీవ జంతువులు పుడతాయి, మళ్ళీ చచ్చిపోతాయి. వాటి విషయం అసలు డ్రామాలో లేనట్లుగానే ఉంటుంది. అందరి జ్ఞానం ఎవరి వైపు వెళ్తుంది? ఒకటేమో రచయిత వైపుకి వెళ్తుంది. అందరూ ఓ గాడ్ ఫాదర్, హే పరంపిత పరమాత్మ అని అంటారు. వారు సర్వాత్మలకు తండ్రి. మొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. ఇది ఎంత విశాలమైన వృక్షం! ఎన్నో మతమంతరాలున్నాయి. ఎన్నో వెరైటీ వస్తువులు వెలువడ్డాయి. లెక్కించడం కష్టమైపోతుంది. కానీ వాటి కాండమే లేదు. మిగిలినవన్నీ ఉన్నాయి. మధురాతి మధురమైన పిల్లలు. ఎప్పుడైతే అనేక ధర్మాలు ఉంటాయో మరియు ఆ ఒక్క ధర్మం ఉండదో అప్పుడే నేను వస్తాను అని బాబా అంటారు. అంటే అనేక ధర్మాలు ఎప్పుడైతే ఉంటాయో ఆ ఒక్క ధర్మం అంటే ఏంటి? ఆ ఒక్క ధర్మం ఏంటి? ఆది సనాతన దేవి దేవతా ధర్మం ఎప్పుడైతే ప్రాయలోపం అయిపోతుందో మిగతా ధర్మాలు ఉంటాయో అప్పుడే బాబా వచ్చి మళ్ళీ ఆ ధర్మాన్ని స్థాపన చేస్తారు. అంటే ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. బాబా చెప్తున్నారు, పునాది ప్రాయలోపం అయిపోయింది. కేవలం చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఆది సనాతనమైంది ఒక్క ధర్మమే. మిగిలినవన్నీ తర్వాత వస్తాయి. స్వర్గంలోకి రానివారు త్రేతాయుగంలో ఎందరో ఉంటారు. మేము కొత్త ప్రపంచమైన స్వర్గంలోకి వెళ్ళాలి అని మీరిప్పుడు పురుషార్థం చేస్తారు. ఎప్పుడైతే మీరు నన్ను స్మృతి చేసి పావనంగా అవుతారో మరియు దైవీ గుణాలను ధారణ చేస్తారో అప్పుడే స్వర్గంలోకి వస్తారని బాబా అంటారు. వృక్షం యొక్క శాఖోపశాఖలైతే అనేకం ఉంటాయి. పిల్లలకు వృక్షాన్ని గురించి కూడా తెలిసింది. ఆది సనాతన దేవీ దేవతలు స్వర్గంలో ఉండేవారని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆ స్వర్గం లేదు, నరకం ఉంది కదా. ఇప్పుడు ప్రపంచం అంతా ఏంటి? నరకమే. స్వర్గం అయితే లేదు. మరి స్వర్గంలోకి వెళ్ళడానికి ఏం చేయాలి పిల్లలు? ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి. కావుననే బాబా ప్రశ్నావళి తయారు చేశారు. అందులో మేము సత్యుగి స్వర్గవాసులమా లేక కలియుగి నరకవాసులమా అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి అనుంది. సత్యుగం నుండి క్రిందకి కలియుగంలోకి దిగుతారు. మళ్ళీ పైకి ఎలా వెళ్తారు? బాబా శిక్షణ ఇస్తారు. మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానులుగా ఎలా అవుతారు? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే యోగాగ్ని ద్వారా మీ పాపాలు అంతమైపోతాయి. కల్పపూర్వం కూడా
మీకు జ్ఞానం నేర్పి దేవతలుగా తయారు చేశాను. ఇప్పుడు మీరు తమో ప్రధానులుగా అయిపోయారు. మళ్ళీ తప్పకుండా సతో ప్రధానులుగా తయారు చేసేవారు ఎవరో ఒకరు ఉండాలి కదా. మానవ మాత్రులు ఎవరు పతిత పావనులుగా అవ్వలేరు అని చెప్తున్నారు. హే పతిత పావన, హే భగవాన్ అని ఎప్పుడైతే అంటారో అప్పుడు బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. తాను నిరాకారుడు, మిగిలిన వారంతా పాత్రధారులు. అందరూ పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. నేను పునర్జన్మ రహితుడను అని చెప్తున్నారు బాబా. బాబా అయితే శరీరంలోకి రారు, పునర్జన్మలైతే తీసుకోరు. ఈ డ్రామా రచింపబడి ఉంది. దీనిని గూర్చి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మిమ్మల్ని స్వదర్శన చక్రధారులు అని అంటారు. మీరు మీ ఆత్మధర్మంలో ఉండండి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి కదా. స్వధర్మంలో స్థితిలో అవ్వండి అంటే నేను ఆత్మనే నిశ్చయం చేసుకుని అదే అభ్యాసం చేయండి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తండ్రి అర్థం చేయిస్తారు. కావుననే మీకు స్వదర్శన చక్రధారి అన్న పేరుంది. ఇంకెవరికీ జ్ఞానం లేదు. కావున మీకు ఎంతో సంతోషం ఉండాలి. బాబా మనకు శిక్షకుడు కూడా. బాబా చాలా మధురమైన వారు. తండ్రి వంటి మధురమైన వారు ఇంకెవ్వరూ లేరు. మీరు పరలోకంలో ఉండే పారలౌకిక తండ్రి ఆత్మీక పిల్లలు. తండ్రి కూడా పరంధామంలోనే ఉంటారు. బాబా కూడా ఎక్కడ ఉంటారు? పరంధామంలో. మనం కూడా అక్కడే ఉంటాము. లౌకిక తండ్రి పిల్లలకు జన్మనిచ్చి పాలన చేసి చివరిలో అన్నీ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఎందుకంటే పిల్లలు వారసులు అని. ఇది ఒక నిర్ణయం. మీరు అనంతమైన తండ్రికి పిల్లలుగా అవుతారు. ఇప్పుడు అందరూ తిరిగి వాణి నుండి అతీతంగా ఇంటికి వెళ్ళాలి అని బాబా అంటారు. ఇక్కడ సైలెన్స్ బాబా చెప్తున్నారు. అక్కడ సైలెన్స్ ఉంది. ఆ తర్వాత మూవీ టాకీ. పిల్లలు సూక్ష్మవతనంలోకి వెళ్తారు. సాక్షాత్కారాలు కూడా కలుగుతాయి. ఒక్క క్షణం ఇంకొక క్షణంతో కలవదు అని చెప్తున్నారు బాబా. కలుస్తుందా? కలవదు కదా. ఈ డ్రామాయే విచిత్రమైంది. అందులో మన పాత్రలు ఇంకా విచిత్రమైనవి. ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలా అవుతుందో, ఏ విధంగా కాలం మారుతుందో, ఎలా మారుతుందో ఎవ్వరికీ కూడా తెలియదు. అందుకే అంటారు మనం ఒకటి నరుడు ఒకటి తలిస్తే భగవంతుడు ఇంకొకటి తలిచాడు అని కదా. ఎందుకంటే ఇప్పుడంతా ఏది ఫిక్స్ అయిందో అదే జరుగుతుంది. మనుషుల మంచి లేక చెడు పాత్ర ఏదైతే నడుస్తుందో అంతా రచింపబడి ఉంది. సత్యయుగంలో మంచి పాత్రను, కలియుగంలో చెడు పాత్రను అభినయిస్తారు. కలియుగంలో మనుషులు దుఃఖితులుగా ఉంటారు. రామరాజ్యంలో అశుద్ధమైన విషయాలు ఏవి ఉండవు. రామరాజ్యము మరియు రావణ రాజ్యము రెండు కలిసి అయితే ఉండవు కదా. ఉంటాయా? స్వర్గం నరకం కలిసి ఉండవు. రాత్రి పగలు కలిసి ఉంటాయా? ఉండవు కదా. అలాగే ఇది కూడా. అందుకని బాబా ఏం చెప్తున్నా, రామరాజ్యం ఉన్నప్పుడు రావణ రాజ్యం ఉండదు, రావణ రాజ్యం ఉన్నప్పుడు రామరాజ్యం ఉండదు. బాబా అంటారు డ్రామాను గురించి తెలియని కారణంగానే దుఃఖాలను మరియు సుఖాలను అన్నిటినీ పరమాత్మే ఇస్తారు అని అంటారు. ఏ విధంగా శివబాబాను గురించి ఎవరికీ తెలీదు, అలాగే రావణ్ని గురించి కూడా ఎవరికీ తెలీదు. శివ జయంతిని ప్రతి సంవత్సరం ఎలాగైతే జరుపుకుంటారో అలాగే రావణ్ణి మరణాన్ని కూడా
ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. శివరాత్రి పండుగ చేసుకుంటారు, రావణుడి యొక్క సంహరణ చేసుకుంటారు కదా. రావణుని ఏం చేస్తారు, పెద్దది తయారు చేసి బొమ్మను తగిలబెడతారు, అంటే రావణుడు చనిపోయాడు అని. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని ఇప్పుడు అనంతమైన తండ్రి తమ పరిచయాన్ని ఇస్తున్నారు. బాబా చాలా మధురమైన వారు. తండ్రి కూర్చుని తమ మహిమనైతే చేసుకోరు కదా. ఎవరికైతే సుఖం లభిస్తుందో వారి మహిమే చేస్తారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, పిల్లలైన మీకు బాబా నుండి వారసత్వం లభిస్తుంది. బాబా ప్రేమ సాగరుడు. మళ్ళీ సత్యుగంలో మీరు చాలా ప్రియమైన వారిగా, మధురమైన వారిగా అవుతారు. అక్కడ కూడా వికారాలు మొదలైనవి ఉన్నాయి కదా అని ఎవరైనా అంటే అసలు అక్కడ రావణ రాజ్యమే ఉండదు అని చెప్పండి. రావణ రాజ్యము ద్వాపర యుగం నుండి ఉంటుంది. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు. ప్రపంచ చరిత్ర, భూగోళాలను గురించి ఇంకెవ్వరికీ తెలీదు. ఈ సమయంలోనే మీకు అర్థం చేయిస్తారు. మళ్ళీ మీరు దేవతలుగా అయిపోతారు. దేవతల కన్నా ఉన్నతమైన వారు ఇంకెవ్వరూ లేరు. కావునే అక్కడ గురువును ఆశ్రయించవలసిన అవసరం ఉండదు. బాబా అంటారు, ఇక్కడైతే లెక్కలేనంతమంది గురువులు ఉన్నారు, కానీ సద్గురువు ఒక్కరే. సిక్కులు కూడా సద్గురువు అకాలమూర్తి అని అంటారు. ఆ సద్గురువే అకాలమూర్తి. తాను మహాకాలుడు. ఆ మృత్యువు ఒక్కడినే తీసుకువెళ్తుంది. నేనైతే అందరినీ తీసుకువెళ్తాను అని బాబా అంటారు. బాబా చెప్తున్నారు, పవిత్రంగా తయారు చేసి మొదట అందరినీ శాంతిధామంలోకి, తర్వాత సుఖధామంలోకి తీసుకువెళ్తాను. నా వారిగా అయ్యి మళ్ళీ మాయకు చెందిన వారిగా అయిపోతే గురువు నిందకులు ఏ ఆధారమును పొందరని అంటారు కదా. కావున వారు స్వర్గంలోని సంపూర్ణ సుఖాన్ని పొందలేరు అని చెప్తున్నారు బాబా. ప్రజల్లోకి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. బాబా చెప్తున్నారు, పిల్లలు నన్ను నిందింప చేయకండి, నేను మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తాను. బాబా ఏం చెప్తున్నారు, కష్ట సుఖాలకైతే నాకు సంబంధం లేదు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. నన్నైతే నిందించకండి, నేనైతే మిమ్మల్ని స్వర్గానికి అధిపతులుగానే తయారు చేస్తాను అని చెప్తున్నారు. కావున దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు అని బాబా అంటారు. మిమ్మల్ని సుఖధామానికి అధిపతులుగా చేసేందుకే నేను వచ్చానని బాబా అంటారు. బాబా ప్రేమ సాగరుడు, మనుషులు దుఃఖాన్ని ఇచ్చే సాగరులు. కామ వికారాన్ని జరుపుతూ ఒకరికొకరు దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. అక్కడ ఈ విషయాలు ఏవి ఉండవు. అక్కడ రామరాజ్యమే ఉంటుంది. పిల్లలు యోగశక్తితో జన్మ తీసుకుంటారు. ఈ యోగ బలం ద్వారా మీరు మొత్తం విశ్వం అంతటినీ పవిత్రంగా తయారు చేస్తారు. మీరు గుప్తమైన యోధులు, మీరు ఎంతో ప్రసిద్ధమైన వారిగా అవుతారు అని చెప్తున్నారు బాబా. మళ్ళీ భక్తి మార్గంలో దేవతలైన మీకు ఎన్ని మందిరాలు తయారవుతాయి. అమృత కలశాన్ని మాతల శిరస్సుపై పెట్టారు అని అంటారు. గోమాత అని అంటారు కదా, ఇది జ్ఞానమే కానీ నీటి విషయమేమీ కాదు అని చెప్తున్నారు బాబా. మీరు శివశక్తి సైన్యం. మనమంతా ఎవరు? శివశక్తి సైన్యం. శివుడు శక్తి కంబైన్డ్. వాళ్ళు మళ్ళీ దీనిని కాపీ చేసి ఎంతమంది గురువులుగా కూర్చున్నారు. ఇప్పుడైతే మీరు సత్యమైన నామలో కూర్చున్నారు.
నా నావును తీరానికి చేర్చు అని గానం చేస్తారు. ఇప్పుడిక ఆవలి తీరాన్ని చేర్చేందుకు నావికుడు లభించారు. వారు వేశ్యాలయం నుండి శివాలయంలోకి తీసుకువెళ్తారు. వారిని తోటమాలి అని కూడా అంటారు. వారు ముళ్ళ అడవిని పూల తోటగా తయారు చేస్తారు. బాబా అంటారు, అక్కడంతా సుఖమే సుఖం ఉంటుంది, ఇక్కడ దుఃఖం ఉంది. బాబా ఏ కరపత్రాలైతే ముద్రించమని చెప్పారో వాటిలో నేను స్వర్గవాసినా లేక నరకవాసినా అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి అని వ్రాయబడి ఉంది. అలా ఎన్నో ప్రశ్నలు అడగవచ్చు. భ్రష్టాచారం ఉంది అని అందరూ అంటారు. మరి తప్పకుండా ఏదో ఒక సమయంలో శ్రేష్టాచారులు కూడా ఉంటారు కదా. ఆ దేవతలు ఉండేవారు, ఇప్పుడు వారు లేరు. ఎప్పుడైతే దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైపోతుందో అప్పుడు భగవంతుడు ఏకధర్మ స్థాపన చేసేందుకు రావాల్సి ఉంటుంది. మీరు శ్రీమతం ద్వారా మీ కొరకు స్వర్గాన్ని స్థాపించుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బాబా సమానంగా ప్రేమ సాగర్లుగా అవ్వాలే కానీ దుఃఖ సాగర్లుగా కాదు. బాబాను నిందింపచేసే పనులేవి చెయ్యకూడదు. చాలా మధురంగా ప్రియమైన వారిగా అవ్వాలి అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్, యోగ బలం ద్వారా పవిత్రంగా అయ్యి మళ్ళీ ఇతరులు కూడా పవిత్రంగా తయారు చేయాలి. ముళ్ళ అడవిని పూల తోటగా తయారు చేసే సేవను చేయాలి. మా మధురమైన తండ్రి మాకు తండ్రి అవుతారు మరియు శిక్షకుడు కూడా అవుతారు. వారి వంటి మధురమైన వారు ఇంకెవరూ లేరు అని సదా సంతోషంగా ఉండాలి. వరదానము, పరమాత్మ అనురాగాన్ని ప్రాప్తి చేసుకునే వర్తమానంలో మరియు భవిష్యత్తులో కూడా రాజ్యాధికారి భవ. సంగమ యుగంలో భాగ్యవంతులకు పిల్లలైన మీరే హృదయ రాముని అనురాగానికి పాత్రలు. ఈ పరమాత్మ ప్రేమ కోట్లలో కొద్దిమందికి మాత్రమే ప్రాప్తిస్తుంది. ఈ దివ్య అనురాగం ద్వారా రాజ్యాధికారులుగా అవుతారు. అనగా ఇప్పుడు కూడా రాజులు మరియు భవిష్యత్తు కూడా రాజులు. భవిష్యత్తు కంటే ముందు ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా అయిపోతారు. ఒకే రాజ్యము, ఒకే ధర్మం అని భవిష్యత్తు రాజ్యపు మహిమ ఏదైతే ఉందో అలా ఇప్పుడు సర్వ కర్మేంద్రియాలపై ఆత్మకు ఏకఛత్ర రాజ్యం ఉంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, తమ ముఖము ద్వారా తండ్రి చరిత్రను చూపించేవారే పరమాత్మ స్నేహిలు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమాను నేను రాజ్యాధికారి ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి. నేను రాజ్య అధికారి ఆత్మను.